ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ పల్లిపాటి రవి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి అమ్మవారిపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడంతో ఆయన చిత్రపటానికి వెంకటగిరి నియోజకవర్గ యూత్ లీడర్ వెంకటేష్ పాలాభిషేకంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంటేపల్లి నాయకులు మాతయ్య, సుధాతో పాటు పలువురు ఉన్నారు. మనం కష్టపడి చదివి మనం రేపు మన వాళ్ళకి, మన జాతికి కానీ, మన దళిత జాతికి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపకులాలలో వెనకబడ్డ ఉపకులాలకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే మనం కష్టపడి చదవాలని చెప్పి ఆయన చదివేటప్పుడు ఢిల్లీలో చదువుతుంటే, అమెరికాలో చదువుతుంటే ఇంటికాడ వాళ్ళ అమ్మ కొడకలు తట్టి 18 రూపాయలు ఇచ్చిపెట్టిందంట. ఆ 18 రూపాయలు నాకు పంపియమ్మా, నేను పరిచయం రాయాలంటే ఆమె కూతురు బాగలేదు నాయన, కూతురు బాగలేదు, హాస్పిటల్కి పోవాలంటే పోతే మన ఇంట్లో ఒక బిడ్డ పోతుంది. నేను ఈ ఎగ్జామ్ కానీ రాస్తే ప్రపంచంలో పేద కులాల జాతి అంతా బతుకుతుందమ్మా, ఆ 18 రూపాయలు నాకు పంపి అని చెప్తే ఆ అమ్మ ఆ బిడ్డను కూడా చూడకుండా ప్రపంచంలో ఉండే ఉపకులాలందరికీ న్యాయం జరగాలని ఆ 18 రూపాయలు పంపిస్తే ఆ రోజు అమెరికాలో ఎగ్జామ్ రాసి ఆ మహానుభావుడు ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ప్రతి పొలంలో పేదోడు రోడ్డు మీద తెల్లగుట్లు వేసుకొని నిలుస్తున్నాడంటే ఆ మహానుభావుడు పుణ్యం. ఆ మహానుభావుడు అడుగుజాడల్లో కృష్ణమాదిగా ఉద్యమం స్టార్ట్ చేసి 3 గ్రామంలో మన దళిత బిడ్డ, మన దళిత కులానికి సంబంధించిన మన దళిత కులంలో మాల కులంలో పుట్టిన బిడ్డని రేపు చేసి చంపేస్తే అక్కడ ఉద్యమం స్టార్ట్ చేసి ఈ పొద్దు ఈ స్థాయికి వచ్చాడంటే మహానుభావుడు కృష్ణమాదిగా ఒక డబ్బుకు లొంగకుండా, ఒక బెదిరింపులకు భయపడకుండా, ఒక దేనికి లోపడకుండా మా మాది పొలం వెనకబడిపోన్నది. ఆ పొలాన్ని ముందుకు రావాలంటే నేను నీతి నిజాతిగానే ముందుకు నేను ఈ ఉద్యమాన్ని తీసుకొని పోవాలని చెప్పి ఆయన ఉద్యమంలో నీతి నిజాతి నిలబడి ఈరోజు పద్మశ్రీ అవార్డు దక్కిస్తున్నాడు. అందులో భాగంగా మాదిగలకే కాదు న్యాయం 59 కులాలకి ఆ రోజు రాసిన రాజ్యాంగం సమానంగా హక్కులు పొందాలని ఆయన ఆలోచన. ఈ పొద్దు కూడా పద్మశ్రీ అవార్డు రావడంలో ప్రపంచంలో మన ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పొలము ఇది అతనికి దక్కిన దానివల్ల తప్పులేదు. అతను ఎంత కష్టపడ్డాడో ఎన్ని పొలాలకి ఈ పొద్దు న్యాయం జరుగుతుందో దాంట్లో ఆయన దక్కించుకున్న దాంట్లో మేమందరం కూడా సంతోషపడుతున్నామని చెప్పి పద్మశ్రీ అవార్డుకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ మేము బాధికులంతా సంబరాలు చేసుకున్నాం. అందులో భాగంగానే ఈ వెంకటగిరిలో కూడా మేము ఆయనకి కృష్ణమాదిగ రుణపడి ఉన్నామని, వెంకటగిరి మాదిగలంతా రుణపడినామని, వెంకటగిరి మాదిగలే కాదు ఎస్టీ ఎస్టీ ఉపకులాలందరూ కూడా ఆయన అభిమానిస్తున్నారని తెలియపరుస్తూ ఈరోజు ఇక్కడ ముగిస్తూ జై మాదిగ, జై కృష్ణమాదిగ, జై మాదిగ. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మందకృష్ణ మాదిగ జాతి ఆశాజ్యోతి దళితులు ఈ పొద్దు మేము వైట్ కానీ బ్లాక్ ప్యాంట్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఎంత ఉందో ఆ కృషిని నిలబెట్టిన వ్యక్తి, నిలబెట్టిన మగవాడు ఎవరైనా ఉన్నాడంటే మానశ్రీ మందకృష్ణ మాదిగ. అలాంటి మా అన్నగారికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాకు చాలా గర్వకారణం. ఇది ఒక మాదిగ జాతికే కాదు, ఇది ఒక మాదిగ కులంకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మందకృష్ణ మాదిగ ఎవరికైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే లబ్ధి పొందారో ఈ అవార్డు దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు దళితులు ఎంఆర్పీఎస్ 1994లో ప్రారంభించిన మందకృష్ణ మాదిగ అన్నగారు ఒక మాదిగ జాతి కోసమే కాదు, 59 ఉపకులాల కోసమే కాదు, దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మా కోసం కన్నా దేశం కోసం, దేశంలో ఉన్న రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఉద్యమాలు గుర్తించి మనం గుర్తించడం కాదు, నాయకులు గుర్తించి కృష్ణ మాదిగ ఆయన చేసే పోరాటంలో నిజాయితీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పొద్దు పద్మశ్రీ అవార్డు రావడం అంటే ఆశామాసి కాదు. ఇది ఊరికే ఒక ప్రకటన కాదు, ఒక బొమ్మ ఇవ్వడం కాదు. పద్మశ్రీ రావాలంటే ఎంతో
కలిగి ఉండాలి. అటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి మా వ్యక్తి మా అన్నగారికి ఇప్పుడు రావడం మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ షరీనా వరంగల్ జిల్లాలో చనిపోయిన షరీనా ఒక అమ్మాయి చనిపోయి గుండె జబ్బు చనిపోయిన అమ్మాయి గురించి స్టార్ట్ అయిన పోరాటం ఫలితం ఆ పొద్దు మందకృష్ణతో కూడా కిషన్ రెడ్డి అన్న కలిసి ట్యాంక్ బండ్ వద్ద పోరాటం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ఉండగా దాదాపు ఉదయం 9 నుంచి నైట్ 10 దాకా అక్కడ ట్యాంక్ బండ్ మొత్తం చుట్టి ఒకరికి గుండె జబ్బు చేయమంటే నేను ఫోన్ చేసి చేస్తానని చెప్తే దాదాపు ట్యాంక్ బండ్ మొత్తం వందలాదిగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో మొత్తం తీసుకొచ్చి ట్యాంక్ బండ్ గారు కూర్చుంటే అప్పుడు ఢిల్లీకి ఫోన్ పోయింది. రాజశేఖర రెడ్డి వెంటనే ఆ నుంచి అన్నకు ఫోన్ చేసి నువ్వు అక్కడి నుంచి లేయాలి, లేకపోతే బాగుండదు, నేను వచ్చి మాట్లాడతానంటే నువ్వు మాట ఇవ్వడం కాదు, నాకు గవర్నమెంట్ ద్వారా ప్రకటన రావాలి, నాకు రావాలని చెప్పి అన్న కూర్చుంటే రాత్రి 9:30-10 గంటల సమయంలో గవర్నమెంట్ నుంచి ఒక జీవో పాస్ చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో గుండె జబ్బు చేస్తానని చెప్పి ఆ గుండె జబ్బు ఫలితమే అయిపోతుంది ఆరోగ్యశ్రీ కార్డు. ఆరోగ్యశ్రీ కార్డు ఒక మాదిగలే కాదు, ఒక మాలలే కాదు, యావత్తు మన దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పొందుతున్నారంటే ఆ పుణ్యం మందకృష్ణ మాదిగా అది మీరు చెప్పడం కాదు. వైఎస్ అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు నిరూపణ కొట్టే అవుతుంది. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, దేశంలో అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మందకృష్ణ మాదిగ వల్లే ఆరోగ్యశ్రీ వచ్చిందని ఆనాడే ప్రకటించారు. అదేవిధంగా ఆకలి కేకల వల్ల ఈ పొద్దు కిలో 2 రూపాయలు బియ్యం రావడం ఎవరి వల్ల అంటే అది కూడా మందకృష్ణ మాదిగ వల్ల. ఇవన్నీ ఒకత్తులు పెడితే మన ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర మొదలుపెట్టింది ఎవరికి అంటే ఏకైక వ్యక్తి స్టార్టింగ్ కానించండి మందకృష్ణ మాదిగ వాళ్ళ కానించి నారావరపల్లి కానించి ఆయన మొదలుపెట్టి పాదయాత్ర స్టార్ట్ చేయడం, దానికి అనుకూలంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయడం, సీఎం అవడం, తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేయడం, తర్వాత వైఎస్ రాజశేఖర పాదయాత్ర సీఎం అవడం, తర్వాత నారా లోకేష్ మొన్న ఎలక్షన్ లో పాదయాత్ర చేసి వాళ్ళ నాన్న ఇప్పుడు సీఎం అవడం. ఆ పాదయాత్ర కూడా పునాది చేసింది ఎవరైనంటే మానేసి మందకృష్ణ మాదిగ గారు. నేను చెప్పడం కాదు, యావత్తు రాజకీయ నాయకులే చెప్తారు. అటువంటి నాయకుడు ఈ పొద్దు మా జాతిలో పుట్టడం, మా కళ్ళెదురు ఉండడం, ఈ పొద్దు మాకు మా మాదిగ జాతికే కాదు దళితుల్ని ఈ పొద్దు రోడ్డు మీదకి తీసుకొచ్చి గర్వంగా తిరుగుతున్నాం అంటే మందకృష్ణ మాదిగ. అలాంటి వ్యక్తి అంబేద్కర్ పుట్టడం